ఓం శాంతి. ఈ సంధ్యా సమయపు యోగంలో మనం శాంతి స్తంభంగా అయి విశ్వ ఆత్మలకు సకాష్ని ఇద్దాము. అందరం సూక్ష్మ స్వరూపంతో మధుబన్కి చేరుకుందాం. మధుబన్లో శాంతి స్తంభం వద్ద కూర్చోండి. ఫీల్ అవ్వండి. నిజంగా మధుబనం యొక్క ప్రాంగణంలో నేను శాంతి స్తంభం వద్ద కూర్చున్నాను. నా చుట్టూ శక్తిశాలి పవిత్ర ప్రకంపనాలే వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఆత్మను. నా ఎదురుగా బాబ్ దాదాను చూస్తున్నాను. బ్రహ్మ బాబా తన ఏంజలిక్ ఫరిస్తా దేహంలో, శివ్ బాబా బ్రహ్మ బాబా యొక్క మస్తకం నుండి ప్రకాశిస్తూ ఉన్నారు. ఇదెంతటి అద్భుతమైన దృశ్యము! ఈ శాంతి స్తంభం వద్ద నేను సాకారంగా బాబ్ దాదాను చూస్తూ ఉన్నాను. బాబా నుండి దృష్టిని తీసుకోండి.
బాబా చాలా శక్తిశాలి దృష్టినిస్తూ నా మనసులోని సంకల్పాలను స్థిరంగా ఏకాగ్రం చేస్తూ ఉన్నారు. సంకల్పాల అలజడి ఈ శక్తిశాలి ప్రకంపనాలతో సమాప్తమై అనంతమైన శాంతి యొక్క అనుభూతిని చేయిస్తూ ఉన్నది. నా స్థితి కూడా శాంతి స్తంభం వలె పవర్ఫుల్గా మొత్తం విశ్వానికి ఆధారంగా అవుతోంది. ఈ మధుబనం యొక్క
ఉన్నత స్థానం నుండి నేను బాబాతో పాటుగా మొత్తం విశ్వంలో శాంతి ప్రకంపనాలను వ్యాపిస్తూ ఉన్నాను. నేనిప్పుడు జ్ఞాన స్తంభం ముందు కూర్చున్నాను. సత్య జ్ఞానము, ఈశ్వరీయ జ్ఞానము, గీతా జ్ఞానము, అజ్ఞాన చీకటిని పారద్రోలి మనసును ఉజ్వలంగా చేసిన సర్వశ్రేష్ఠ జ్ఞానం. ఈ జ్ఞానం యొక్క ప్రకాశము దూరం వరకు వ్యాపిస్తోంది. విశ్వంలో ఎక్కడెక్కడ అజ్ఞాన చీకటి వ్యాపించిందో అక్కడ జ్ఞాన ప్రకాశము ఆత్మలకు దారి చూపిస్తుంది. ఆరిపోయిన ఆత్మదీపాలను వెలిగిస్తోంది. నేనాత్మను. ఇప్పుడు పవిత్రతా స్తంభం ముందు నిలబడ్డాను. పవిత్రత యొక్క ప్రచండ ప్రకాశము దూరం వరకు విశ్వంలో అపవిత్రత యొక్క మూలాలను సైతం సమాప్తం చేస్తూ ఉన్నది.
నేనాత్మను. ఇప్పుడు శక్తి స్తంభం ఎదుట ఉన్నాను. బాబా తన సమస్త శక్తులను నాలో నింపుతూ ఇక్కడి నుండి మొత్తం విశ్వ ఆత్మలకు అందిస్తూ ఉన్నారు.
ఓం శాంతి. ఈరోజు మనం డాక్టర్ సచిన్ బైజీ యొక్క క్లాస్ విందాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఇంద్రియాలను వశపరుచుకోవాలంటే ఏం చేయాలి? కర్మేంద్రియాలు మన వశమై ఉండాలి. మనకు అనుకూలంగా నడవాలంటే ఏం చేయాలి? ఈ విషయం పైన సచిన్ భాయ్ వినిపించిన క్లాస్ ఇది. ఓం శాంతి. విదేశాల్లో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒకానొక సమయంలో ఒక సమస్య ఏర్పడింది. అదేమిటి అంటే అక్కడికి బాగా ఎలుకల సమస్య పెరిగింది. అక్కడ ఎలుకలు బాగా చేరిపోయాయి. ఆ ఇన్స్టిట్యూట్లో విషం పైన ప్రయోగాలు జరుగుతూ ఉండేవి. ఆ మొత్తం ఇన్స్టిట్యూట్లో అంటే పరిశోధన సంస్థలో మొత్తం రకరకాల పాయిజన్స్, టాక్సిన్స్ పైన రీసెర్చ్ జరుగుతూ ఉండేది. అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో ఎలుకల సమస్య పెరగడంతో వాటిని ఎలా అయినా తొలగించాలని బాగా ఆలోచించారు, ఏం చేస్తే బాగుంటుంది అని. వాళ్ళు ఆ ఎలకల్ని పట్టుకోవడానికి ఒక ఉపాయం రచించారు. బ్రెడ్ ముక్కలను అక్కడిక్కడ పడేసి చూశారు. అంటే ఆ బ్రెడ్ ముక్కలకు అవి ఆకర్షింపబడి ఇంకా అలా అయినా సరే పట్టుబడతాయి అనుకున్నారు. కానీ అవి అసలు వాటి వైపు చూడలేదు. ఇంకా ఒక పాత ఉపాయం వాళ్ళకి తట్టింది. బోన్ పెడితే బాగుంటుంది, అందులో ట్రాప్ అవుతాయి అవి అని చెప్పి బోన్ పెడదాము అని ఆ బోన్ పెట్టి బోన్ లోపల బ్రెడ్ ముక్కలు పెట్టారు. కానీ అవి వాటి వైపు చూడట్లేదు. ఎందుకు అంటే విషం తినే అలవాటు వాటికి ఎంత ఏర్పడింది అంటే వాటి రుచి ముందు ఈ బ్రెడ్ వైపు ఆకర్షణయే కలగట్లేదు. ఇంకా ఏం చేయాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సైంటిస్ట్కి ఆలోచన తడుతుంది. వీటిని ఆకర్షించాలంటే ఒకటే ఉపాయము అని ఆ బ్రెడ్ ముక్కల పైన పూతలాగా విషాన్ని పూస్తారు. పూసి అది ట్రాప్ లోపల అంటే ఆ బోన్ ఏదైతే ఎలుకల్ని పట్టేది ఉంటుందో దాని లోపల ఆ బ్రెడ్ ముక్కల్ని పెడతారు. ముందు పెట్టినటువంటి బ్రెడ్కి ఆకర్షితం అవ్వలేదు, కానీ ఇప్పుడు వాటిపైన పూత పూసినట్టుగా ఒక విషం యొక్క లేయర్ ఉంది కాబట్టి ఈ ఎలుకలు వెంటనే వెళ్ళి ఆకర్షితమై ఆ బోన్ ద్వారా చిక్కుకుంటాయి. ఇంకా అలా వాళ్ళు మొత్తం ఎలుకలన్నింటినీ పట్టుకోగలిగారు. అంటే వాటికి బ్రెడ్ తినాలనే ఆశ లేదు, కానీ వాటికి కావాల్సిందేంటి? విషం. ఆ విషానికి ఆకర్షితమై ఉన్నారు. ఇది ఒక విదేశాల్లో జరిగినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎక్స్పీరియన్స్. దీనితో అక్కడి వైజ్ఞానికులందరూ ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఏమని అంటే మనిషి యొక్క మనస్తత్వం కూడా ఈ ఎలుకల మాదిరిగానే ఉంటుంది. ఏ విషయానికి మనిషి అలవాటు పడతాడో మనిషికి అదే కావాలి. మనిషికి విషమే నచ్చుతుంది. ఎంత మంచిగా మంచి పదార్థాలు ఇచ్చినా ఎక్కడికి వెళ్తారు? విషం వైపే వెళ్తారు. చూడండి, మజ్జిగ తాగే అలవాటు చాలా సామాన్యమైనది, పాతది. కానీ మజ్జిగ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి వెన్న ఇచ్చినా వెన్న తింటూ మధ్యలో మజ్జిగ తాగేస్తారు. అంతకన్నా గొప్పది నేను తాగుతున్నాను అన్న సుఖం కూడా, ఆనందం కూడా పొందరు. ఈ మనసు ఏదైతే ఉందో ఇది కూడా ఆ ఎలుకల మాదిరిగానే వ్యవహరిస్తుంది. ఏ విషయం యొక్క అలవాటు ఏర్పడుతుందో మనసుకు అదే ప్రియంగా అనిపిస్తుంది, అదే బాగా అనిపిస్తుంది. దాన్ని ఇంకా వదలాలనుకోదు. ఎంత దుఃఖం కలిగినా సరే దాని నుండి ఇంకా ఆ మనసు ఇంద్రియాలకు ఆధీనమై ఉంటుంది. ఇంద్రియాలు వాటిని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తుంది. ఇంద్రియాలు మనసును ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంద్రియాల వాసన, ఇంద్రియాల యొక్క భోగము ఇదే దాని లక్ష్యంగా ఉంటుంది. ఇంద్రియాల వెనుక పరిగెడుతూ ఉంటుంది.
మరి ఈ ఇంద్రియాలను మనం వశపరుచుకోవచ్చా? ఇదొక ప్రశ్నగానే మిగిలి ఉంది. ఎప్పటి నుండో చాలా కాలంగా అన్ని విధానాలను అవలంబించి చూశారు, అన్నీ ప్రయోగించారు, కానీ ఇంద్రియాలను ఎవరు వశపరుచుకోలేకపోయారు. బాబా కూడా ఒక వరదానంలో చెప్పారు, ఇంద్రియాలను ఏం చేయాలి, వశం చేసుకోవడానికి విధిని బాబా వినిపించారు. కర్మేంద్రియ జీత్గా అవ్వాలి అంటే, ఇంద్రియ జీత్గా అవ్వాలి అంటే మొత్తం ఇంద్రియాలు మన వశమై ఉండాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే యోగి అంటే స్థిత ప్రజ్ఞంగా ఉండేవారు, ఇంద్రియాలను వశపరుచుకున్నటువంటి వారు. నిరంతర యోగి, రమతా యోగి, సహజ యోగి, సహయోగి, వీటన్నింటి అర్థము సంపూర్ణ నియంత్రణ ఇంద్రియాలపైన ఉంది అని. అంటే ఆ యోగికి తన సంపూర్ణ ఇంద్రియాలపైన నియంత్రణ ఉంది అని అర్థం. దీన్ని ఏమంటారంటే రెస్ట్రెయిన్డ్ ఆఫ్ సెన్సెస్ అంటారు. ఒకవేళ ఒక్క ఇంద్రియమైనా ఆత్మను తన వైపు ఆకర్షిస్తుంది, లేదా ఆత్మకు ఒక్క ఇంద్రియం పైనైనా నియంత్రణ తప్పింది అంటే ఆ ఒక్క ఇంద్రియమే ఆత్మను ఎలా తీసుకెళ్తుంది అంటే, ఒక తుఫాను వచ్చి ఎలా అయితే నావను ముంచేస్తుందో అలాగే ఒక్క ఇంద్రియం కూడా ఆత్మ యొక్క పతనానికి కారణంగా అవుతుంది. అందుకే ఇంద్రియాలను వశపరుచుకోవాలి. ఇంద్రియాలను వశపరుచుకోవడం చాలా అవసరం. మరి ఈరోజు మనం దీనిపైనే చర్చించుకుందాం. ఇంద్రియ జీతుగా అవ్వడం ఎలా? మొట్టమొదట ఇంద్రియాలంటే ఏమిటి, ఇది మనం తెలుసుకోవాలి. బాబా ఎల్లప్పుడూ ఒక శబ్దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు, కర్మేంద్రియ జీతని. కానీ భక్తి మార్గంలో జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం రెండిటి గురించి చెప్తూ ఉంటారు. టోటల్ 11 ఇంద్రియాలు ఉన్నాయి అంటారు. మొట్టమొదటి దాన్ని మనస్సు అన్నారు, ఆ తర్వాత 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. మొట్టమొదటిదేమో మనస్సు. ఈ విధంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం కలిపితే 11. జ్ఞానేంద్రియాలు సూక్ష్మమైనవి, కర్మేంద్రియాలు స్థూలమైనటువంటివి. యోగి అనగా ఎవరైతే ఈ అన్ని ఇంద్రియాలను వశపరుచుకున్నారో వారు. మొట్టమొదట జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఏమేమిటవి? కళ్ళు, ముక్కు, జిహ్వ, చెవులు మరియు చర్మం. రూపము, రసము, స్పర్శ, శబ్దము, వినికిడి. రూపం అనేది కళ్ళు చూస్తాయి, చూసి ఆకర్షింపబడతాయి. జిహ్వ అంటే నాలిక, అది తినేటువంటి పదార్థం యొక్క రుచిని ఆస్వాదిస్తుంది, దానివైపు ఆకర్షితమవుతుంది. ఇక ముక్కు పీల్చుకుంటుంది, వాసన తీసుకుంటుంది, దానివైపు ఆకర్షితమవుతుంది. చెవులు వింటాయి, విని ఆకర్షితమవుతాయి. చర్మము స్పర్శ ద్వారా ఆకర్షితమవుతుంది. ఇలా రూపము, రసము, స్పర్శ, శబ్దము, రుచి, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు చేసేటువంటివి. అలాగే కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. కర్మేంద్రియాలు ఏమిటి అంటే 2 చేతులు, 5 కర్మేంద్రియాల్లో చేతులు, కాళ్ళు, ముఖము అంటే నోరు మాట్లాడేటువంటిది. ఆ తర్వాత పాయువు, ఉపస్థ అంటారు. ఈ రెండిటిని ది ఆర్గన్ ఆఫ్ ప్రోక్రియేషన్ అండ్ ద ఆర్గన్ ఆఫ్ ఎలిమినేషన్ అంటారు, ఉపస్థ మరియు పాయువుని. ఇవి 10 ఇంద్రియాలు. అన్నింటికన్నా ఎక్కువ అల్లరి చేసేదెవరు తెలుసా? కళ్ళు. శాస్త్రాల్లో అయితే
ఇంకేదో చెప్పారు, శాస్త్రాల్లో అన్నారు, జ్ఞానేంద్రియాలు అన్నింటికన్నా ఎక్కువగా అల్లరి చేసేవి అని. దానికోసం ఏమన్నారు, ఉపస్థ అనేటువంటి పదాన్ని, సంస్కృత పదాన్ని ఉపయోగించారు. సెన్సియల్ ఆర్గన్స్ అంటారు. వీటిని వశపరుచుకోవడం అన్నింటికన్నా కష్టతరమైన పని అని. ఆ తర్వాత స్వార్థం అన్నారు. ఆ తర్వాత రుచి, జిహ్వ, దాన్ని చాలామంది నంబర్ 1 స్థానంలో ఉంచారు. ఎందుకంటే మనిషి ఎప్పటి వరకే తృప్తి కలగదో అప్పటి వరకు తింటూనే ఉంటాడు. ఆ తర్వాత చెవులు, ఆ తర్వాత కళ్ళు, మిగతా అన్నింటికన్నా ఇన్నోసెంట్, అన్నింటికన్నా నిర్దోషిగా, అసలు చాలా తక్కువ డేంజర్ ఉన్నవి ఏమిటి అంటే మన ముక్కు, ఇంకొకటి మలద్వారం, పాయువు. వీటిని మనం వశపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయక్కర్లేదు. మరి 10 ఇంద్రియాలు, 10లో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటన్నింటినీ మనం వశం చేసుకోవాలి. ఒక గొప్ప యోగి సంత్ ఉండేవాడు. ఆయన తన మరణావస్థలో ఉన్నప్పుడు మరణశయ్యపై పడుకొని ఉండగా ఆయన ఎంతో నియమంగా తన జీవితాన్ని గడిపాడు, మర్యాదలలో నడిచాడు. ఆయన చాలా గొప్ప యోగి. అంతిమ సమయంలో అతని శిష్యులందరూ ఆయన చుట్టూ నిలబడి, మా కోసం ఏదైనా అంతిమ సందేశం ఇవ్వండి అని అడిగారు. గురుదేవా, మాకేదైనా ఉపదేశం ఇవ్వండి అని. ఆయన మాట్లాడే స్థితిలో లేడు. ఆ సమయంలో గొంతులో అతనికి చాలా నొప్పిగా ఉంది. ఇంకా గురువు అంటాడు తన శిష్యులతో, నేను అన్ని ఇంద్రియాలను జయించాను, నా ఇంద్రియాలన్నింటినీ జయించాను, కానీ నా సంఘర్షణ మాత్రం ఇంకా కంటిన్యూస్గా ఉంది. అంటే ఇప్పటికే నేను జయించానని చెప్పేసి సంఘర్షణ లోపల జరగట్లేదు అని అనుకోకూడదు, ఇంకా ఉంది. ఎందుకంటే మాయ నా దగ్గరికి వచ్చి నాతో, నేను మొత్తం విశ్వాన్ని జయించాను, అందరినీ జయించాను, అందరినీ నా వశపరుచుకున్నాను, కానీ నువ్వొక్కడివి మాత్రమే నన్ను జయించావు అని మాయ నాతో అంటుంది. కానీ నా సంఘర్షణ ఇంకా ఉంది అన్నాడు. ఎందుకంటే ఇంకా కొన్ని శ్వాసలు మిగిలే ఉన్నాయి కదా. అంతిమ క్షణం వరకు మాయ దాడి చేస్తూనే ఉంటుంది. ఇంకా నేను పూర్తిగా జయించినట్లు, నేను ఇంకా మరణించడానికి కొన్ని క్షణాలు ఉన్నాయి కాబట్టి నేను సంపూర్ణంగా ఇంకా జయించలేదు, ఇంకా దాని టర్న్ వచ్చే అవకాశం ఉంది, మాయ రావడానికి ఇంకా కొంచెం స్కోప్ ఉంటుంది అని అన్నాడంట. ఎందుకంటే నాకు నా పైన కూడా నమ్మకం లేదు. జీవితం యొక్క ఇంకా కొద్ది క్షణాలలోనే నేను ఆ ప్రభు చింతన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఆ ప్రభు వద్దకి వెళ్ళాలి, ఇంకా నేను ప్రభు చింతనలోనే ఈ సమయాన్ని గడపాలి అని అలా చెప్పాడంట. అలా చెప్పి గురువు శరీరాన్ని విడిచిపెట్టారు ప్రభు చింతనలో. అంటే చూడండి, అంత ఇంద్రియాలను జయించిన వ్యక్తి కూడా అంతిమ సమయం వరకు మాయ ఏదో ఒక రూపంలో వచ్చే అవకాశం ఉంది అనే మాట వినిపించారు. ఇంద్రియాలు చాలా అలజడిని సృష్టిస్తాయి, చాలా చంచలంగా ఉంటాయి. మరి వీటిని ఎలా వశపరుచుకోవడం? మరి బాబా అంటారు, జ్ఞాన మార్గం అంటే వెన్న, భక్తి మార్గం అంటే మజ్జిగ. జ్ఞాన మార్గంలోని 6 విషయాలను మనం చూద్దాము, భక్తి మార్గంలోని 6 విషయాలను కూడా చూద్దాం. ఎందుకంటే 2 ఇంపార్టెంట్. భక్తి మార్గంలో కూడా చాలా మహత్వపూర్ణమైన విషయాలనే వినిపించారు. ఇంద్రియాలను వశపరుచుకోవడానికి 6 విషయాలు. అలా బాబా వినిపించిన మురళీల ఆధారంగా మనము 6 విషయాలు జ్ఞాన మార్గంలోనివి విందాం. కర్మేంద్రియ జీతిగా అవ్వడానికి మొట్టమొదటి విధిని బాబా ఒక వరదానంలో వినిపించారు.
స్వయాన్ని సారథిగా భావించండి. ఎప్పుడైతే మీరు నేను సారథిని అనుకుంటారో అప్పుడు రథం మీ వశమై ఉంటుంది, గుర్రాలు మీకు వశమై ఉంటాయి. నేను యజమానిని, వీటిని నడిపిస్తున్నాను అనుకుంటారు. ఎప్పుడైతే మీరు సారథిని అని భావిస్తారో అప్పుడు మరి సారథిగా అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా డిటాచ్ అవుతారు. మీ శరీరంతో మీరు డిటాచ్ అవుతారు, అంటే సాక్షిగా అవుతారు. అంటే మొదటి పాయింట్ సారథి మరియు సాక్షి. ఈ రెండిటి స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి. ఏ కర్మేంద్రియం మోసపెట్టదు. అంటే సోల్ కాన్షియస్ స్టేజ్ యొక్క ప్రాక్టీస్లో ఉండగలుగుతాం. మురళిలో బాబా అన్నారు, ఆత్మ మేల్ కాదు ఫీమేల్ కాదు, ఆత్మ అంటే ఆత్మే, అంతే. ఇదే అభ్యాసం చేయండి, నేను ఆత్మను నేను ఆత్మను అని అన్నారు. నేను ఆత్మను, యజమానిని, సారథిని. ఈ శరీరము ఒక బండి, ఈ శరీరం ఒక ప్లేన్, నేను దీని పైలట్ని, కంట్రోలర్ని. అలాంటి అభ్యాసం చేయండి. ఇక రెండవ అభ్యాసం అటెన్షన్ మరియు అభ్యాసం, ప్రాక్టీస్ అన్నారు బాబా. బాబా స్లోగన్లో చెప్పారు, అటెన్షన్ మరియు అభ్యాసంను నిజ సంస్కారంగా తయారు చేసుకోండి, అప్పుడు విజయిగా అవుతారు అని. కర్మేంద్రియాలను జయించడం ఒక యాత్ర. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు. కానీ మీరు ఈ యాత్రలో అటెన్షన్, అభ్యాసం నిరంతరం కంటిన్యూస్గా ఉంచాలి. ఒక్క క్షణం యొక్క నిర్లక్ష్యం చేసినా చాలా పెద్ద పశ్చాత్తాపం మిగులుతుంది. అందుకే అన్నారు క్షణాలు చేసిన తప్పులకు సంవత్సరాలు శిక్షలు పడ్డాయి అని. అంటే క్షణాలేమో తప్పులు జరిగాయి, కొన్ని క్షణాల్లో జరిగిన తప్పులకు శిక్ష ఎవరికి పడింది? సంవత్సరాల తరబడి శిక్ష పడింది. అంటే సెకండ్స్ పొరపాట్లు చేస్తే సంవత్సరాలు శిక్షలు పడ్డాయి. ఏదైనా చిన్న తప్పు చేశారు, పాపం చేశారు, వికర్మ చేశారు, జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళని మీరు అడగండి అనుభవము. ఎందుకు చేశాను? ఆ 10 నిమిషాలు నేను కంట్రోల్లో ఉంటే బాగుండేది కదా, ఆ కొన్ని క్షణాలు నన్ను నేను కంట్రోల్ చేసుకొని ఉంటే బాగుండేది కదా, ఈరోజు ఈ శిక్ష నాకు పడకపోయేది అని అనుకుంటూ ఉంటారు. మీరెవరినైనా వెళ్ళి అడగండి ప్రిజనర్స్ని, అసలు ఆ 5 నిమిషాలు నేను ఏం చేశానో నాకే తెలియదు, నా ద్వారా ఎలా ఆ పాపం జరిగిందో, 20 సంవత్సరాల నుండి నేను 5 నిమిషాల్లో చేసిన పొరపాటుకి జైల్లో ఉన్నాను అంటారు. అంటే ఆ కొద్ది క్షణాల్లోనే మొత్తం అంతా ఉంది. అక్కడ మనం నియంత్రణలో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. మరి జ్ఞాన మార్గంలో ఏం కావాలి? అటెన్షన్ మరియు అభ్యాసం, నిరంతర అభ్యాసం కావాలి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा, हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा
నిరంతరం అటెన్షన్ మరియు అభ్యాసం అనేది ఉండాలి. మహాభారతంలో ఉదాహరణ వినిపిస్తారు కదా, అర్జునుడు అర్ధరాత్రి సమయంలో బాణం వేస్తున్న ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. గురువు చూసి ఆశ్చర్యంగా అడుగుతాడు, ఏంటి ఇంత రాత్రి వేళ ఏం చేస్తున్నావు అంటే, నేను అభ్యాసం చేస్తున్నాను అంటాడు. ఇది ఏంటి, ఎవరు చెప్పారు నీకు ఇంత రాత్రి చేయమని అంటే, నేను ఇది నా సోదరుడి నుండి నేర్చుకున్నాను అంటాడు. ఏ సోదరుడు? భీముడు. భీముడు అర్ధరాత్రి వేళ ఒకరోజు వంటగదిలో తింటూ ఉన్నాడంట, కీర్ తింటూ ఉన్నాడు. అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడంట, ఎలా నువ్వు కీరు ఇక్కడే ఉంది అని నీకు ఎలా తెలుసు? చేతులకు చీకటిగా ఉంది కదా, నీకు ఎలా కనబడుతుంది? నువ్వు ఎలా కరెక్ట్గా కీర్లోనే చేయి పెట్టగలిగావు? ఎలా తింటున్నావని అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడంట. అప్పుడు భీముడు చెప్తాడంట, అర్జున్, వేళ్ళకు కూడా కళ్ళు ఉంటాయి, చేతి వేళ్ళకు కళ్ళు ఉంటాయి అన్నాడంట. అంతే, ఇంకా అర్జునుడికి అనిపించింది, నువ్వు చీకట్లో తినగలిగినప్పుడు నేను చీకట్లో బాణం వేయగలగాలి కదా అని అభ్యాసం చేయడం మొదలు పెడుతున్నాడంట. అంటారు కదా, చేతి వేళ్ళకు కళ్ళు ఉన్నాయి అని. అందుకే టైపిస్టులు ఎవరైతే ఉంటారో, టైప్ చేసేవాళ్ళు, వాళ్ళు క్రింద చూస్తూ ఉంటారా? చూడరు అసలు. టైపిస్టులు అసలు పైన చూస్తూ ఉంటారు అంతే. అసలు కొంచెం కూడా ఆ వర్డ్స్ వైపు చూడరు. కానీ చేతి వేళ్ళకు కళ్ళు ఉంటాయి. దీన్ని ఏమంటారు మరి? అభ్యాసం. అభ్యాసం మనం అలా చేస్తూ ఉండాలి. ఏదైనా మీరు అభ్యాసం చేస్తే దాంట్లో మీరు మాస్టరీని పొందుతారు. ప్రాక్టీస్ 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 అంతే. రాత్రింబవళ్ళు ప్రాక్టీస్ చేయండి. అసంభవం అనేది లేనే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంతోమంది రికార్డ్స్ని సృష్టించారు. 1965లో ఏవైతే రికార్డ్స్ తయారు చేశారో అప్పుడు ఇంకా ప్రపంచంలో అందరు ఏమన్నారంటే, ఇదే ఇంకా హయ్యెస్ట్ కెపాసిటీ, మనిషి ఇంతకన్నా ఎక్కువ ఇంకా చేయలేడు, ఇంతే ఇదే రికార్డ్ అని అన్నారు. కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే, ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ కొంతమంది ఎలా ఉత్సాహంతో ముందుకు వెళ్ళారు అంటే, కొద్ది కాలం తర్వాతే ఆ రికార్డ్స్ని బ్రేక్ చేశారు. అప్పుడు అందరు చాలా ఆశ్చర్యపోయారు. అంటే రికార్డ్స్ తయారయ్యేవే బ్రేక్ అవ్వడానికి. మరి కొత్తగా ప్లేయర్స్ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ ఉంటారు కదా. మరేం కావాలి? కర్మేంద్రియాలను జయించాలి అంటే, కర్మేంద్రియ జీతుగా అవ్వాలి అంటే అభ్యాసం మరియు అటెన్షన్. ఎందుకంటే కర్మేంద్రియాల యొక్క స్వభావం అది పరిగెత్తటం, చంచలంగా ఉండటం, అలజడిని సృష్టించటం. అవి పరిగెత్తుతూనే ఉంటాయి. తినాలనిపిస్తుంటుంది. కొంతమందికి రోజంతా తిండి ఆలోచనే, ఇదే వాళ్ళ చింతన. ఉదయం లెగవగానే ఈరోజు టిఫిన్ ఏం చేస్తారు, టిఫిన్ గురించి ఆలోచన. టిఫిన్ చేశాక మధ్యాహ్నం భోజనానికి ఏం వండుతున్నారో ఏమో, ఏం పెడతారు, అదే ఆలోచన. మధ్యాహ్నం కడుపు నిండా తినగానే కాసేపటికి మళ్ళీ సాయంకాలం టోలీ ఏం పెడుతున్నారు, అదే ఆలోచన. తన పళ్ళతో తన సమాధిని తవ్వుకుంటూ ఉంటారు. మనిషి తన పొట్టతో ఎంత అత్యాచారమైతే చేస్తాడో అంత ఇంకా ఏ అంగంతో చేయడు. జీవితాంతం ఇంకా జబ్బులు చేసి అలా పడి ఉంటాడు. మరి నాలిక, ఇది ఒక ఇంద్రియం. అందుకే రెండవ ఉపాయం ఏమిటి అంటే అభ్యాసం మరియు అటెన్షన్. ఏదైతే పదే చూడాలి అనిపిస్తూ ఉంటుందో దాన్ని చూడనివ్వద్దు.
దేని వలనైతే మనకి బాగా హాని కలుగుతుంది అని అనిపిస్తుందో దానికి దూరంగా ఉండాలి. ఏదైతే శ్రీమతం అనుసారంగా లేదో దానికి దూరంగా ఉండాలి. అటెన్షన్ ఇవ్వాలి అంటే నిరంతరం ధ్యాస పెట్టాలి, నిరంతరం జాగృత స్థితిలో ఉండాలి. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని జాగరూకత ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటి? జాగరూకత. ఆధ్యాత్మికత అంటేనే ఎన్లైటన్మెంట్. ఆధ్యాత్మికత అంటేనే జాగృత స్థితిలో ఉండటం, నిరంతరం జాగరూకత. ఎప్పుడు నిద్రపోతూ ఉండకూడదు. చూడండి, ఒక్కసారి మీరు తూలారు, పడిపోయారు అంటే ఇంకంతే, అవుట్ అయిపోయినట్టే, మూర్ఛితులవుతారు. ఏదైనా మూర్ఛితులైపోయారంటే ఏ గొయ్యిలోనో పడిపోతారు. ఎందుకంటే జ్ఞాన మార్గంలో మీరు చాలా ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహిస్తూ ఉన్నట్టు. ఎత్తైన పర్వత శిఖరం పైకి వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా నిద్రొచ్చి తూలారంటే పడిపోతారు. ఎలా పడిపోతారంటే మీరు ఎంతో ఎత్తుగా చాలా ఉన్నత స్థితికి చాలా పైకి ఎక్కి కూడా ఒక్క సెకండ్ తూలడంతో పూర్తి క్రిందికి డౌన్ వచ్చేస్తారు. చూడండి, బాబా అంటారు రావణుని గురించి ఎవరికీ తెలియట్లేదు. పండితులకు, విద్వాంసులకు, ఆచార్యులకు కూడా తెలియటం లేదు. ఎవరైతే శాస్త్రాలను చదివారో, బాగా అధ్యయనం చేశారో వాళ్ళకి తెలీదు. మీకు తెలుసు అన్నారు బాబా. రావణుని ఎందుకు తగలబెడుతున్నారు? ఎవరికీ తెలియట్లేదు, మీకే తెలుసు. మరి ఒక్కసారి మీ మనసును ప్రశ్నించుకోండి, నిజంగా తెలుసా? నిజంగా తెలుసా? భగవంతుణ్ణి తెలుసుకోవడం చాలా తేలిక, కానీ రావణుణ్ణి తెలుసుకోవడం అంతకన్నా కఠినమైన కార్యమే. మరి రెండవ మెథడ్ ఏంటి? అటెన్షన్, అభ్యాసం. ఇక మూడవ మెథడ్ పవిత్రత మరియు సమర్పణ భావం. ఏ విధంగా ఒక కన్య వివాహానికి ముందు ఎలా ఉంటుంది? అందరి చేత పూజింపబడుతుంది, అందరు ఆమెను పూజిస్తారు. కానీ వివాహం కాగానే అందరి పాదాలను పట్టుకోమని మరి చెప్తూ ఉంటారు, అందరినీ మొక్కమని చెప్తూ ఉంటారు. అంటే మొత్తం ఆధారం అంతా ప్యూరిటీ పైన ఉంది. మనస్సు ఎంత పవిత్రంగా ఉంటే అంతగా ఇంద్రియాలు మీకు వశం అవుతాయి. స్వామి వివేకానంద ఒక చోట రాశారు, మనసును మనం కంట్రోల్ చెయ్యటము ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనసు పవిత్రంగా ఉన్నప్పుడు అని. అంటే ఎంత ప్యూరిటీ పర్సంటేజ్ ఉంటే అంత ఈజీగా మనం కంట్రోల్ కూడా చేయగలుగుతాం. ఇంద్రియ జీతిగా అవ్వడానికి ఇదొక విధి. ఇంకొకటి కూడా బాబా అన్నారు, ఏమని అంటే ఎలా అయితే మిడతలు దీపానికి బలిహారం అవుతాయి, సమర్పణం అవుతాయి దీపం ముందు, అలాగే సమర్పణమైన వారు ఇంద్రియాలను స్వతహాగా జయించగలుగుతారు. శ్రమ చేసే అవసరం ఉండదు. కంప్లీట్గా బాబాకు అర్పణమై ఉన్నటువంటి వారు జయించిన స్థితిలో ఉంటారు, ఇంద్రియాలను జయించిన స్థితిలో. బాబా అన్నారు కదా, ఎవరైతే నా ఎదుట సమర్పణమవుతారో వారి యొక్క పరిస్థితులకు కూడా నేను సహిస్తాను అన్నారు. అంటే వారికి ఎదురయ్యేటువంటి సమస్యలను నేను సహిస్తాను, వారికి ఎదురయ్యేటువంటి ఆటంకాలు అన్నింటినీ నేను సహిస్తాను అని. అందుకే బాబా బాధ్యుడిగా ఉన్నారు. సమర్పణమై ఉంటే బుద్ధితో సహా ఒక్క బాబా ఎదుట పూర్తిగా ఇంద్రియాలు వశమై ఉంటాయి. ఇది మూడవది. ఇక నాలుగవది బాబా అన్నారు, వారం రోజుల బట్టి నారాయణీ నశ. ఒక చోట బాబా వినిపించారు, ఎప్పటి వరకైతే మీ పైన రంగు ఎక్కదో అప్పటి వరకు మీరు బయటికి వెళ్ళకూడదు, పక్కా రంగు ఎక్కాలి.
మిమ్మల్ని మీరు బట్టీలో కూర్చోబెట్టుకోండి. ఎప్పటి వరకైతే బట్టీలో కూర్చోరో అప్పటి వరకు మీ ఇంద్రియాలు మీకు వశం అవ్వవు. ఒక్కొక్క ఇంద్రియాన్ని యోగ అగ్నితో కాల్చండి. ఒక్కొక్క ఇంద్రియాన్ని యోగ అగ్నితో తపించేలా చేయండి. అంటే కాలనివ్వండి. మీ జిహ్వను, నయనాలను, మీ చెవులను, అంటే రూపము, రసము, శబ్దము, స్పర్శ, రుచి అన్నిటి యొక్క ఆకర్షణలు. అలాగే ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయండి. అప్పుడే యోగిగా ఇంద్రియ జీతుగా కాగలుగుతారు. 7 రోజుల బట్టి చేసుకోండి. బాబా అన్నారు కదా, ప్రాణం పోయినా కూడా ధర్మం విడిచిపెట్టకూడదు అని. అంటే 5 వికారాలను దానం చేయడం ఇది నెక్స్ట్ విధానం. అప్పుడు మనం సంపూర్ణంగా 16 కళ సంపూర్ణంగా అవుతాం. ఏదేమైనా సరే మనం మన ధారణల్ని విడిచిపెట్టకూడదు. ఏం జరిగినా సరే దినచర్యలో అనేక రకాల అలజడులు ఏర్పడుతూ ఉంటాయి. ఏదైనా ఒత్తిడి ఏర్పడుతుంది. జ్ఞానంలో లేని ఇంట్లో వాళ్ళ నుండి కొంత ఫోర్స్ ఏర్పడుతుంది. కొంతమంది ఏమంటారు, శ్రీమతాన్ని వదిలిపెట్టి ఎవరికి సుఖం ఇవ్వద్దు అని బాబా అంటారు. కానీ కొందరు ఏమంటారు, వీళ్ళు బాధపడతారు కదా, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అందుకని నేను ఇంకా వాళ్ళు చెప్పినట్టు చేశాను అంటారు. కానీ శ్రీమతాన్ని వదిలి ఎవరికి సుఖం ఇవ్వద్దు. మర్యాదలను వదిలి ఇతరులకు సుఖం ఇవ్వాలి అనే ఆలోచన చేయకండి. మనం ఒకవేళ మర్యాదలను తెంచితే అంతే, ఇక్కడి నుండి అవుట్ అయినట్లే. ఇక 6వది బాబా అన్నారు, ఓం ఉచ్చారణ ప్రపంచంలోని వారు చేసినప్పుడు ఓం యొక్క అర్థం తెలియదు వారికి. కానీ బాబా అయితే ఓం యొక్క అర్థ స్వరూపంలో ఉండండి అని చెప్తారు. అందులో బాబా ఒకటి చెప్పారు, జ్ఞాన యోగాల వాసు ధూపమును వెలిగించి ఉంచండి, అప్పుడే ఇంద్రియ జీతుగా అవుతారు అని. రెండోది, ఒక్కరితో బుద్ధి యోగాన్ని జోడించండి, అప్పుడే ఇంద్రియ జీతుగా అవుతారు. ఇంద్రియాలు చాలా ఉపద్రవాల్ని సృష్టిస్తూ ఉంటాయి. వాటి స్వభావమే పరిగెత్తడం, వికారాల వైపు పరిగెడుతూ ఉంటాయి. ఇక్కడి నుండి బయటికి వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళారంటే 100 రకాలు చూస్తూ ఉంటాయి. ఇది తీసుకుంటాను, అది తీసుకుంటానని ఆలోచిస్తూ ఉంటారు. అసలు తీసుకునేది ఏముండదు, ఒట్టి విండో షాపింగ్ చేసేసి వస్తారు. చేసేది ఏమీ లేదు, కానీ అన్నీ చూద్దామని వెళ్తూ ఉంటారు. జబ్బేం లేదు, కానీ ఎవరైనా మంచి డాక్టర్ ఉన్నారు అంటే వెళ్తారు. ఏదైనా ఒకటి విటమిన్ ట్యాబ్లెట్ అయినా ఇవ్వండి అంటారు, బలం ట్యాబ్లెట్ ఇవ్వండి అంటారు. మధుబనికి వస్తారు కదా ఎంతోమంది, ఏముండదు జబ్బు, ఊరికే కనబడితే చాలు ఇంకా ఏదైనా ట్యాబ్లెట్లు ఇవ్వండి, బలానికి ఇవ్వండి, బీపీకి ఇవ్వండి అంటారు. అంటే అలా పరిగెత్తే స్వభావం ఉంది వారికి. అలాగే ప్రపంచం యొక్క వికారీ పాటలు, వికారీ సాహిత్యం చదవటం, వినటం, ఇదంతా కూడా ఇంద్రియాల చంచలత్వమే. మరి ఇవి 6 మెథడ్స్ ఉన్నాయి. జ్ఞానం అనేది వెన్న. ఈ వెన్నలోని 6 విషయాలను మీరు విన్నారు. ఇప్పుడు మజ్జిగ అంటే భక్తి మార్గం. భక్తి మార్గంలో కూడా ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి 6 విషయాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. అవి కూడా చాలా స్ట్రాంగ్ మరియు పవర్ఫుల్ మెథడ్సే. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఆత్మలు, సన్యాసులు వీటి ఆధారంగానే, అంటే ఆ భక్తి మార్గం యొక్క 6 విధానాలతోనే పవిత్రంగా ఉంటూ ఇంద్రియాల నిగ్రహం చేసుకుంటూ వచ్చారు. కర్మేంద్రియ జీతుగా అవ్వడం పైన చాలా పురుషార్థం చేశారు. అందులో మొదటి మెథడ్ కర్మేంద్రియాలను జయించడానికి, సెన్సెస్ని కంట్రోల్ చేయడానికి ఆసనాలు, ప్రాణాయామం మొదటి విధానం. ఆసనాలతో ఎంతోమంది తమ ఇంద్రియాలను వశపరుచుకునే ప్రయత్నం చేశారు. ఆసనాలతో శరీరాన్ని జయించారు,
ప్రాణాయామంతో శ్వాసను జయించారు. వాళ్ళు అనుకున్నారు శ్వాసను జయించినప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్గా వశంలోకి వచ్చేస్తాయి అని, వశం అవుతాయి అని. ఎందుకంటే ఆసనాలు బాగా వేయడంతో శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఇంద్రియాలు ఆటోమేటిక్గా వశం అవుతాయి అని. ఇదొక మార్గము భక్తి మార్గంలో చెప్పారు. మొదటిది ఆసనాలు, ప్రాణాయామం. ఇక రెండవది ఒత్తిడి మరియు ప్రత్యాహారము అని. ఒత్తిడి అనగా అణిచిపెట్టడం, సప్రెషన్. ఇంద్రియాలను అణిచిపెట్టండి. ఒకవేళ ఏదైనా ఇంద్రియానికి ఏదైనా చూడాలనిపిస్తే ఖచ్చితంగా అది చూడకూడదు. ఒత్తిడి చేయండి, జబర్దస్తి చేయండి, అణిచిపెట్టండి. ఏదైనా తినాలనిపిస్తే అస్సలు తినకూడదు, ఇది చేయకూడదు అంతే. ఇది కూడా బాగా పనిచేస్తుంది, ఒత్తిడి కూడా, అణిచిపెట్టడం కూడా. లేకపోతే పూర్తిగా మీరు వదిలేశారనుకోండి ఇంద్రియాలను, అవి ఇంకా పరిగెడుతూనే ఉంటాయి. అసలు ఆగే మాటే ఉండదు, ఇంకా ఆగే ప్రశ్నే లేదు. చూస్తే ఏమవుతుందిలే పర్వాలేదు అని చూస్తూ ఉంటే ఇంకా 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 చూడాలనిపిస్తుంది. ఇది కొంచెమే కదా, రుచిగా ఉంది అని తింటున్నాను అంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. మరందుకే అణిచిపెట్టడం ఒక మార్గంగా ఇంద్రియాలను వశపరుచుకోవడానికి భక్తి మార్గంలో చెప్పారు. అలాగే ప్రత్యాహారం అనేది అష్టాంగ యోగంలో ఒక అంగము. ప్రత్యాహారం అనగా ఇంద్రియ విషయం ఏదైతే ఉంటుందో దానికి దూరం అవ్వడం. ఎంత దూరం అవ్వడము అంటే ఇంకా దానిపైన ఉన్న ఇంట్రెస్టే సమాప్తం అయిపోవాలి అని. ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఏ వస్తువైనా సరే ప్రత్యాహారము అంటే కంప్లీట్గా విత్డ్రా చేసుకోవడం. ఆ ఆబ్జెక్ట్ నుండి కానీ ఆ సెన్సెస్ నుండి కానీ విత్డ్రా అవ్వడం అంటే అతీతంగా అవ్వటం. ఆసనాలు, ప్రాణాయామం అంటే అష్టాంగ యోగాల్లో ఏం చెప్తారు? ముందైతే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, తర్వాత ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటారు. ఇవి 8 అష్టాంగ యోగాల్లో చెప్పబడినవి. మరి అందులో ప్రత్యాహారము ఉంది. ప్రత్యాహారము మరియు అణిచిపెట్టడం ఇవి ఇంచుమించుగా ఒకదానికొకటి కలుస్తాయి. అంటే చెయ్యొద్దంటే చెయ్యొద్దు అంతే, ఇంకా దాన్ని వదిలిపెట్టాలి. ఇంకా వదిలిపెట్టిన తర్వాత చూడకూడదు. తినే పదార్థమైనా, స్పర్శించేటువంటి ఒక పదార్థమైనా, వినేటువంటిదైనా సరే. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ మాతాజీ ఎప్పుడు ఏ తీర్థస్థానానికి వెళ్ళినా ఏదైనా ఒకటి తినే పదార్థం వదిలి వచ్చేదామె. ఆమెకి ఏదైతే బాగా నచ్చేదో తినే పదార్థంలో ఇష్టమైనటువంటిది అక్కడ వదిలేసి వచ్చేటువంటిది. ఒకసారి వెళ్ళి గులాబ్ జామున్ వదిలేసి వచ్చారు, ఇంకొకసారి వెళ్ళి జిలేబీ వదిలేశారు. అలా ఎక్కడెక్కడికి వెళ్తే సంవత్సరానికి 2-3 సార్లు ఆమె యాత్రలకు వెళ్ళేది. ఒక్కొక్కటి వదిలేసి వచ్చేదామె. అలా భక్తి మార్గంలో ప్రత్యాహారం అంటే దానికి కంప్లీట్గా అతీతంగా అవ్వడానికి ఉపాయాలను అలా రచిస్తూ వచ్చారు. అణిచిపెట్టడం, ప్రత్యాహారం ఇది కూడా అవసరం. ఇక మూడోది వ్రతం, ఉపవాసం. వ్రతము మరియు ఉపవాసం. ఈ జిహ్వ ఏదైతే ఉందో దీన్ని వశపరుచుకోవాలి అంటే మధ్యలో ఉపవాసం కూడా చాలా అవసరం. వ్రతం పెట్టుకునే అవసరం ఉంది. ఎలాంటి వ్రతము అంటే ఇది నేను చెయ్యాలి అంటే చెయ్యాల్సిందే, ఇంకా చేయకూడదంటే చేయకూడదు. ఆలోచించడం, అంటే పూర్తిగా అక్యురేట్గా వ్రతము, ఉపవాసం పాటిస్తూ ఉండడం. ఎందుకంటే చాలామంది
వ్రతము ఉపవాసం పెట్టుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇంద్రియాలను వశపరుచుకోలేకపోతారు. ఏదో ఒకటి తింటూ ఉంటారు, కానీ అలా కూడా ఉండకూడదు. పూర్తిగా వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. అంత స్ట్రిక్ట్గా వ్రతము ఉపవాసం పాటించాలి. మన ఇంద్రియాలన్నింటిలో ఒక్క ఇంద్రియం ఎలా ఉంటుంది అంటే దాన్ని కనుక మనం కంట్రోల్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా వశం అవుతాయి. అలాంటిది ఏది అనేది మీరు చూడండి. అదే మన జిహ్వ, టేస్ట్. మీరు రుచిని కనుక జయిస్తే అన్నీ జయించినట్లే. దాన్ని వశం చేసుకోండి, 90% మిగతావన్నీ ఇంద్రియాలు శాంతిస్తాయి. దాన్ని వదిలేసి మిగతావన్నీ కంట్రోల్ చేస్తే లాభం లేదు. మరి వ్రతము ఉపవాసం, ఆ తర్వాత ఆలోచనలు మరియు వివేకం, ఆలోచించడం. ఊరికే ఏ విషయాన్ని అలా స్వీకరించకూడదు. వివేకంతో ఆలోచించండి. దీనివలన లాభం ఏంటి, నష్టం ఏంటి. ఇలాగే నా జీవితం కొనసాగితే, వికారాలతో భోగ విలాసంతో గడిస్తే దాని పరిణామం ఏముంటుంది? నా ఆరోగ్యం కూడా బాగుంటుందా లేదా? అది కూడా గ్యారంటీ లేదు కదా. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా ఈ రోజంతలో నాకు ఇంకా జబ్బు చేయదు అని? నాకు యాక్సిడెంట్ అవ్వడము అదైతే వేరే విషయము, అది చాలా తక్కువ అలా చెప్పగలిగేవారు. ఎందుకంటే గ్యారంటీ ఇవ్వలేము, ఏ క్షణంలో ఏమైనా అవ్వచ్చు. అందుకే ఆలోచనలను ప్రతి విషయంలో ఆలోచించి మనము నిర్ణయం తీసుకుంటే ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. చింతన చెయ్యాలి, ఇది చేయడం వలన నాకు లాభమా నష్టమా, ఇది అవసరమా లేదా అని. ఆ తర్వాత ఇచ్ఛాశక్తి మరియు ఆత్మవిశ్వాసం, ఇది లాస్ట్ది. విల్ పవర్ మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఈ రెండిటితో ఇంద్రియాలను వశపరుచుకోవచ్చు. మీ లోపల ఇచ్ఛాశక్తిని జాగృతం చేయండి. ఇది నేను చెయ్యగలను, ఇది నేను ఎలా అయినా చేస్తాను అని. విల్ పవర్తో అసంభవం సంభవం అవుతుంది. ఏదైనా వదిలిపెట్టాలి అనుకుంటే మనోబలంతో వదిలిపెట్టగలుగుతారు మీరు. ఏ విధంగా ఒక ఎక్స్పెరిమెంట్ సైలెన్స్ పైన మనం చేయవచ్చు. 2 గంటల వరకు నేను మాట్లాడను అని పెట్టుకోండి. ఉదయం ఏవైనా 2 గంటలు అలా, లేదా సాయంకాలం అయినా పెట్టుకోవచ్చు. ఆ 2 అవర్స్ అస్సలు మాట్లాడకూడదు. మీ డ్యూటీ కానీ లేకపోతే ఇంకేదైనా వ్యాపారం ఆ టైమింగ్స్ కాక ఫ్రీగా ఉన్నప్పుడు. ఇదొక ఎక్స్పెరిమెంట్. దీన్ని ఏమంటారు? మన వాక్కు శక్తిని కంట్రోల్ చేయడానికి ఒక ప్రయోగం. లేకపోతే రోజంతలో ఈరోజు నేను షుగర్ అసలు తీసుకోను అని అనుకోండి. ఏం కాదు, మీకు చింతించకండి. షుగర్ తినకపోతే మీకేమీ జబ్బులు రావు. ఇంకా చెప్పాలంటే షుగర్ తినకపోతే మీ జబ్బులన్నీ నయమవుతాయి. కానీ ఇది అవసరం. అంతకన్నా పెద్ద ప్రయోగం ఇంకేదైనా ఇంద్రియాలను జయించుకోవడానికి చేయాలనుకుంటే ఉప్పు పైన చేయండి. ఈ రోజంతా ఉప్పు తీసుకోను అని. అది కూడా మధ్య మధ్యలో అలా చేసి చూడండి. ఉప్పు తినకపోతే ఏం జరుగుతుంది చూడండి. ఆరోగ్యానికి మెరుగే, అంటే ఆరోగ్యానికి మంచిదే అది. కొంచెం మీరు దీనికి కూడా అలవాటు పడితే మంచిది. ఈ విధంగా జ్ఞాన మార్గంలోని 6 విషయాలు, భక్తి మార్గంలోని 6 విషయాలు. భక్తి మార్గంలోని 6 విషయాలు లాస్ట్ది ఏంటి? ఇచ్ఛాశక్తి మరియు ఆత్మవిశ్వాసం. వీటి ద్వారా మనం ఇంద్రియాలను వశపరుచుకోవచ్చు. अच्छा, ओम शांति.
అని నేను అడుగుతున్నారు. 5 విషయాలే చెప్పారు, 6వ విషయం వినిపించలేదు అని. 5 అయినాయి అంటే 6వ విషయం బ్రహ్మచర్యము మరియు త్యాగం. భక్తి మార్గంలో చెప్పారు, ఇంద్రియాలను వశపరుచుకోవాలి అంటే సంపూర్ణ బ్రహ్మచర్యంను పాటించాలి, అలాగే త్యాగం చేయాలి, లేకపోతే ఇంద్రియాలను వశపరుచుకోలేరు అని. దాంతోపాటు ఇంకేం కావాలి? వ్యక్తి దేనితో అయితే అతుక్కుపోయి ఉన్నాడో వాటన్నింటినీ త్యాగం చేయాలి. ఎందుకంటే అన్ని భోగాలలో మునిగి ఉన్నటువంటి వారు ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? అందుకే త్యాగంతో పాటు తపస్య కావాలి. తపస్యలో స్వయాన్ని తపించాలి, అంటే స్వయాన్ని కాల్చేలాగా చెయ్యాలి. ఎవరైతే